నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజు బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ చూశారండి. సామాన్యంగా ట్రైలర్ చూస్తే ఒకసారి చిన్న ఇన్స్పిరేషన్స్ కలుగుతూ ఉంటాయి, కానీ ఆ సినిమాలో ఎంత దమ్ముందో అర్థమయ్యేంతగా ట్రైలర్ని కట్ చేయటం కూడా ఒక విద్య అండి. అది అనిల్ రావిపూడి గారు నిజంగా ఆ 2.5 నిమిషాల ట్రైలర్ ఏదైతే అలా చూసామో ఆ చూసినటువంటి దాన్ని అంతే, ఇక అదేంటో అర్థమైపోయిందండి. అఖండ తర్వాత అసలు సామాన్యంగా ఒక సినిమా సక్సెస్ అయిందంటే 1-2 సినిమాలు టెన్షన్ పడతా ఉంటాం, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వెళ్తున్నామని. తర్వాత వీరసింహారెడ్డి అద్భుతంగా, ఇప్పుడు 2 సినిమాల సక్సెస్ తర్వాత బాలయ్య బాబు వస్తున్నాడు అన్నప్పుడు ఎలా ఉంటుందనేటువంటి ఒక ఎంతూజియాజం, ఒక ఉత్సుకత, ఒక భావోద్వేగం ఇట్లాంటివి ఉంటాయండి. అయితే ఆ ట్రైలర్ చూసినాక అవన్నీ సమసిపోయి ఒక ఉత్సాహం మాత్రమే, ఉత్సుకత కూడా కాదండి, ఉత్సాహం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పొటెన్షియల్, దమ్ము, అదంతా కూడా ఆ చిన్న 2.5 నిమిషాల్లో తెలిసిపోయింది. నిజంగా ఒక అఖండ దగ్గర నుంచి బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్లో చిన్న మార్పు, బాలయ్య బాబు డిక్షన్లో మార్పు, ఆయన డైలాగ్ ట్రెండ్లో కూడా ఒక చిన్న మార్పుని మనందరం గమనిస్తున్నాం. కాకపోతే ఆ మార్పులోంచి కొంచెం ఈ సినిమాలో కొంచెం బయటకు వచ్చి ఆయన ఒరిజినల్, అంటే తన బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ సరిపోయినటువంటి ఒక ఒరిజినల్, ఇంకెవరిదో కాకుండా ఇట్ ఈజ్ బాలయ్య బాబుస్ డిక్షన్. ఆ డిక్షన్లో డైలాగులు చెప్పడం జరిగిందండి. దీనిలో సాహు గరికిపాటి, హరీష్ పెద్ది గారు దీని నిర్మాతలు, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల. అంటే సామాన్యంగానండి తండ్రి కూతుళ్ళ అనుబంధం, కూతుర్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం 3 ఏళ్ల సంధి ఆర్మీ అప్లికేషన్ తెస్తున్నా, ఇప్పటికైనా సంతకం పెట్టి విజ్జి పాప అని అంటాడు. ఎత్తిన నోరు ఎవడిదో తెలియాలే అనేది ఒక అద్భుతమైన మాట అండి. బిడ్డ ముందు తండ్రి నిలబడితే గది 100 దేవుళ్ళ లెక్క, అంటే నాన్న దైవంతో సమానం. ఈ మాటలన్నీ కూడా తను ఒక అద్భుతమైన డిక్షన్తో, తన ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్తో తీసుకొచ్చాడు. ఇక నాకు అనిపిస్తుంది సినిమా రిలీజ్ రోజున దసరా 15 మొదలవుతుంది, 4 రోజులు వస్తున్నట్టున్న తర్వాత ఆ దసరా పండగ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ ఈ మంచి దసరా పండగని బాలయ్య బాబు అందిస్తున్నాడు అని భావిస్తూ ఈ సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ పూర్తిపాట మళ్ళీ చెప్పుకుందాం. దీని మీద ముందు భగవంత్ కేసరి అద్భుతంగా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీకు పంపిస్తున్నాను. ప్రేక్షకులారా అభినందించి ఆశీర్వదించండి. నమస్కారం.